సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే అమ్మా సిరి గారు. గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏపీ పాలిటిక్స్లో డిక్లరేషన్ ఫామ్ గురించి వివాదం అయితే జరుగుతూ ఉంది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూతురుతో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. దానికన్నా ముందు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టడం జరిగింది. అసలు ఈ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి, అది మనం ఎందుకు యూజ్ చేస్తాం సార్? వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి శ్లోకం. అంటే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటాద్రి లాంటి సమమైన స్థానం అంటే అతను ఎక్కువ లేదు, ఎక్కువ చెప్పట్ల. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, నాస్తి లేదట. అంటే వెంకటాద్రి లాంటి కొండ ఎక్కడా బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ సమోదేవో, వెంకటేశ సమోదేవో, ఆయన పక్కన స్థానంలో నిలబడినటువంటి సమోదేవో నా భూతో నా భవిష్యత్, గతంలో లేదు భవిష్యత్తులో రాడు అని ఒక్కని చెప్తుంది బ్రహ్మాండ పురాణం. ఆయనతో ఈక్వల్గా ఉన్నటువంటి స్థానం, ఆయనకని ఎక్కువ చెప్పలేదండి. అంటే ఈ శ్లోకం ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఇటీవల కాలంలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. చాలామంది డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. డిక్లరేషన్కి ముందు అసలు అక్కడ స్వామివారు అంటే ఎవరో తెలియాలి, ఎందుకు స్వామివారికి అంత ప్రాధాన్యత ఇచ్చారో తెలియాలి. తిరుమల క్షేత్రానికి వెళ్ళడం ఏదో ఒక విహారయాత్ర కాదు, ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఏదో రిసార్ట్కి వెళ్ళినట్టు కాదు, ఏదో ఒక హిల్ స్టేషన్కి వెళ్ళినట్టుగా కాదు. అక్కడ సాక్షాత్తు స్వామివారు ఆవిర్భవించి ఉన్నారు. వైకుంఠంలో ఉన్నటువంటి సాక్షాత్తు ఏదైతే ఆయన యొక్క స్థానం ఉందో, క్రీడాస్థలమే ఇక్కడ వెంకటాద్రి స్థానం అని చెప్తోంది బ్రహ్మాండ పురాణాలు మొదలుగా కొన్ని చాలా పురాణాలు కూడా. అంటే దాని మీద విశ్వాసం ఉండాలి, ఒక అభిమానం ఉండాలి. స్వామివారు సాక్షాత్తు అక్కడ వసిస్తున్నారు, నివసిస్తున్నారు అన్నటువంటి భావన కలిగినప్పుడే ఆ క్షేత్ర దర్శనం చేయాలి. ఎన్నో రూల్స్ ఉన్నాయి ఇక్కడ తిరుమల క్షేత్రం ఉన్నది. ముఖ్యంగా ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఎన్ని శాఖలు అయితే ఉంటాయో ఎంటైర్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి శాఖలు కనిపిస్తూ ఉంటాయి. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఏదో ఒక సంస్థ కాదు, అక్కడ ప్రతి వ్యవస్థ అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించాల్సినటువంటి ఎన్ని శాఖలు అయితే ఉంటాయో సుమారుగా అన్ని శాఖల యొక్క నిర్వహణ కూడా ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. అంటే సాక్షాత్తు స్వామివారు అక్కడ కొలువైనటువంటి సాక్షాత్ ఏదో రాతిశిలా విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామివారు అక్కడ ఏం చేసి ఉన్నారు స్వామివారు అన్నటువంటి భావన కొన్ని కోట్లాది మంది హృదయాల్లో ఉన్నటువంటి ఒక భావన, అంతర్లీనమైనటువంటి భావన గురించి మనకు తెలియాలి. అది తెలిసినప్పుడే ఈ డిక్లరేషన్ అనేటువంటి ఫీలింగ్ మనకు తెలుస్తుంది. అంటే స్వామివారు ఎలా ఉన్నారు అక్కడ, ఏదో సాక్షిగా ఒక శిలారూపంలో ఉన్నారా? కాదట, సాక్షాత్తు స్వామివారు ఉన్నారు. దీనికి నిదర్శనం ఏమిటి? మీరు ఏ ప్రాతిపాదికన చెప్తున్నారంటే ప్రతిరోజు స్వామివారికి పవలింపు సేవ, అంటే స్వామివారికి రాత్రిపూట ఆయనకి పవలింపు సేవ చేసేటప్పుడు దర్బారు నిర్వహిస్తారు. దర్బార్ అంటే ఏమనుకున్నారు? స్వామివారి యొక్క భోగ శ్రీనివాసమూర్తి వారిని అక్కడ పెడతారు. ఎదురుగా ఉన్నటువంటి స్వామివారు అర్చక స్వాములందరూ కూడా ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చారు, స్వామివారికి ఎంత రకాల ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చులు జరిగాయని ప్రతిరోజు కూడా స్వామివారికి పవలింపు సేవకు ముందు ఒక అర్ధగంట ముందు దర్బారు నిర్వహిస్తారు. అంటే పూర్తిగా భోషణ నుంచి మొత్తం పేష్కార్ గారు అందరూ వచ్చి కూర్చొని లెక్కలు చెప్తారు. స్వామివారు సాక్షాత్తుగా ఒక రాజాదిరాజు, ఒక మహారాజు అక్కడ ఉన్నటువంటి భావనతోటి స్వామివారికి మొత్తం విన్నవిస్తారు. ఈరోజు ఇంత జరిగింది, ఈరోజు ఎటువంటి ఏ కార్యకలాపాలు తప్పులు జరిగాయా, ఎంత రకాలైనటువంటి ఇన్కమ్ తీసుకొచ్చాం, దేని ఖర్చు పెడుతున్నాం అన్నటువంటి ఆదాయ వ్యయాల ఖర్చు మొత్తం కూడా స్వామివారికి విన్నవిస్తారు. అక్కడ స్వామివారికి అక్కడతో ఆ పవలింపు సేవా కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. అంటే సాక్షాత్ స్వామివారు అక్కడ ఉన్నారనే భావన ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రతి మనిషిలో కలగాలి ఈ భావన కలిగేటప్పుడే ఇప్పుడు మీరు అడిగిన డిక్లరేషన్ అనే క్వశ్చన్ అప్పుడు రైజ్ అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 1935లో ఏర్పాటైన తర్వాత అప్పటి వరకు ఈ ఎంటైర్ వ్యవస్థ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు యొక్క విధి విధానం ఉండేది. బ్రిటిష్ వారు వచ్చేటప్పుడు వాళ్ళు విదేశీయులు కాబట్టి అన్య మతస్థులు, ముఖ్యంగా రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది, నేను చెప్తాను తర్వాత. సో వీళ్ళందరూ ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు స్వామివారి మీద ఒక గౌరవభావం కలిగి ఉండాలి, స్వామివారి మీద ఒక ఆరాధనా భావాన్ని కలిగి ఉండాలి. అటువంటిప్పుడే
వెళ్ళేటప్పుడే స్వామివారి యొక్క దర్శనం ఒక ప్రశాంత చిత్తంతో, ఒక భక్తితో, ఒక భయంతో స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యాన్ని కలిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏం చేశారంటే 1990లో ఒక జీవోని తీసుకొచ్చారు గవర్నమెంట్లో. అంటే ఎవరైనా భక్తులు రావచ్చు. ఎండోమెంట్ యాక్ట్ 30/1987 1987లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దాన్ని కన్ఫర్మేషన్ చేస్తూ 90లో మరొక యాక్ట్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే అన్యమతస్థులు, హిందువులు కాని వారు స్వామివారి యొక్క దర్శనానికి వచ్చేటప్పుడు ముందుగా వాళ్ళకు ఒక భావన కలిగి ఉండాలి. స్వామివారి మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నాం, స్వామివారి మీద భక్తిని కలిగి ఉన్నాం అన్నటువంటి భావన కలిగి ఉండేటప్పుడే స్వామివారి యొక్క దర్శనం కల్పించాలి. ఇది హిందువుల యొక్క హక్కు. ఇది ప్రతి మతానికి ఒక్కొక్క రకాల ఒక పారామీటర్స్ ఉంటాయి. మన హిందువులందరికీ కూడా మేమందరం మన హిందువులు స్వామివారిని ఒక దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలంటే ఒక భక్తిభావంతో కలిగి ఉండాలి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రధానమైనటువంటి ఆ రూల్ కూడా అదే. అంటే స్వామివారి మీద మనకు అచంచలమైన విశ్వాసం ఉండాలి, అచంచలమైన గౌరవభావన కలిగి ఉన్నప్పుడే మనకు ఆ దర్శన భాగ్యం కలగాలి అనే ఉద్దేశంతో ఈ జీవన్ తీసుకొచ్చారు. అన్య మతస్థులు వచ్చేటప్పుడు డెఫినెట్గా ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఏంటంటే అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్లో సైన్ చేసుకోవాలి. సరే ఎట్లా తెలుస్తుంది ఇతను అన్య మతస్థుడా లేదా ఎట్లా తెలుస్తుంది? సామాన్యుడికి అయితే ఎట్లా తెలుస్తుంది అంటే మన కంపార్ట్మెంట్ బాక్స్ ఉంటాయి. కంపార్ట్మెంట్ బాక్స్ నెంబర్ 17 దగ్గర ఒక రిజిస్టర్డ్ బుక్ ఉంటుంది. ఆ బుక్లో డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ డిక్లరేషన్ చేయాలి. అంటే ముఖ్యంగా మనం డీటెయిల్స్ ఇస్తాం. అక్కడ మన పేర్లు అన్య మతాలకు కలిగినటువంటి పేరు, ఒక అహ్మదనో ఒక ఏసయ్యనో సమ్ ఎక్స్వైజెడ్ హిందువులు కానటువంటి ఏదైనా పేర్లు కలిగి ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఈ సిబ్బంది ఇమీడియట్గా కన్ఫర్మ్ చేస్తారు, చూస్తారు. వారి బాడీ మీద, శరీరం మీద అన్య మతస్థులకు సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నా సరే డెఫినెట్గా ఐడెంటిఫై చేసి అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ విఐపీస్ వచ్చినట్లయితే ఎక్కడైతే విఐపీ గెస్ట్ హౌస్లు ఎక్కడెక్కడైతే విడిది చేస్తారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకెళ్ళి స్వామివారి మీద మాకు అచంచలమైన నమ్మకం ఉంది, భక్తి ఉంది, స్వామివారి యొక్క దర్శనాన్ని నాకు నమ్మకం ఉంది కాబట్టి స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని నాకు దర్శింపజేసే ఆ భాగ్యాన్ని కలిగామని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఫామ్. ముఖ్యంగా ఈ ఎండోమెంట్, రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్లో ఒకటి 136 కాలం 136 కూడా చెప్తుంది. ఇది హిందువుల యొక్క పవిత్రమైన క్షేత్రం, హిందువులు మాత్రమే దర్శించుకోవాల్సిన క్షేత్రం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సెక్షన్ 136. 137 ఏం చెప్తుందంటే ఈ డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీ ఇవ్వాలి, అన్య మతస్థులు వస్తే డెఫినెట్గా ఇవ్వాలి అన్నటువంటి ప్రాతిపదిక సెక్షన్ 137లో మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో మన ఇంతకుముందు ప్రీవియస్ మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతిగా వచ్చినప్పుడు కూడా ఆయన కూడా డెఫినెట్గా ఒక రాష్ట్రపతి హోదాలో వచ్చారు కూడా. ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఒక దేశ రాష్ట్రపతి, భారతదేశ రాష్ట్రపతి స్థాయిలో హోదా వచ్చినప్పుడు కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి పిలిపించుకొని డిక్లరేషన్ ఒక ఇచ్చి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం ఆయన కూడా కలిగింది. అయితే ఎందుకంటే పెద్దవారు కానీ ఖచ్చితంగా అటువంటి రూల్స్ పాటిస్తే సామాన్యుడు కూడా ఒక భయం ఉంటుంది, నేను చెయ్యాలి, వాళ్ళు చూపించిన మార్గనిర్దేశకం చేయాలని ఒక భావన కలిగి ఉంటాడు. మేము స్వామివారికి అనేక సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాం, మాకు మినహాయింపు ఉంది, మేము చాలా గొప్పవాళ్ళు అన్నటువంటి ఒక అభిప్రాయంతో చాలామంది ప్రీవియస్ ముఖ్యమంత్రులు, నేను పేరు చెప్పడానికి ఇష్టపడను, కొంతమంది చేశారు కాబట్టి నేను ఈరోజు డిక్లరేషన్ లేకుండా వెళ్తానంటే కరెక్ట్ కాదు, కరెక్ట్ 100% కాదు. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు రానివ్వండి, ఒకసారి ప్రజల్లో అభిప్రాయం వచ్చింది, మీకు 2 రకాల ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ రాజకీయ నాయకుడు. ఒకటి ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ఉన్నాడో అతనిని కూడా నమ్మకం, భక్తిని కలిగి ఉన్నటువంటి ఆ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మీ యొక్క క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా డిక్లరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే నిన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటూ ఆయన మెట్ల మార్గం ద్వారా, నడక మార్గం ద్వారా పూర్తిగా క్షేత్రానికి దర్శించి వారి యొక్క చిన్నమ్మాయితోటి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయన చేయాల్సింది 100% రైట్. అంటే ఆయన వెళ్లకుండా కూడా చేయొచ్చు దాన్ని, ఇంతకుముందు చేశారు కాబట్టి నేను కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తాను అన్నటువంటి అభిప్రాయం కాకుండా తన చిన్న అమ్మాయితో, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ అమ్మాయి చేత సైన్ తీసుకొని అట్ ద సేమ్ టైం యాజ్ ఎ ఫాదర్గా తను కూడా సంతకం పెట్టి ఆ క్షేత్రాన్ని దర్శింపజేశాడు కాబట్టి డెఫినెట్గా వేరే వ్యక్తులు వచ్చేటప్పుడు కొంత భయాన్ని కలిగి ఉంటారు. మాకు ఒక బాధ్యత ఉంది, మేము కూడా ఇట్లా చేస్తే కరెక్ట్గా ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలుగుతాం అన్నటువంటి ఒక ఫీలింగ్ అన్నది కోట్లాది మంది ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఆ కార్యక్రమం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. ఇక్కడ ఏ పార్టీకి అతీతంగా మనం మాట్లాడుతున్నాం. తప్పు చేసిన ఏ పార్టీ ఎవరైనా కావచ్చు, ముందు స్వామివారి ముందు ప్రతి ఒక్కరు చిన్నవాడే, ఆయనకి మించి. అందుకే ఈ వేదికల స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఆయన సమమైన స్థానం కూడా లేదు, అన్ని దేవతలకి లేదు, ఏ క్షేత్రానికి కూడా లేదని చెప్పి ఆ బ్రహ్మాండ శ్లోకం, మన హైందవ మతం యొక్క శ్లోకం అది. మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు కూడా దీన్ని పాటించారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా పాటించాలి. ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, ఆ క్షేత్ర ఔన్నత్యాన్ని కూడా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, ప్రభుత్వాల మీద కూడా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సిరి గారు.